జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని వృద్ధులు, వికలాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, బీడీ కార్మికులతో కలిసి ఎంఆర్పీఎస్ నాయకులు మల్యాల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పెన్షన్ పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్లు పెంచడం లేదని ఎంఆర్సీఎస్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతికి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు వెంటనే పెన్షన్లు పెంచాలని ప్రభుత్వానికి తెలియజేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెన్షన్దారులు, ఎంఆర్పీఎస్ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, మండల కన్వీనర్ ముప్పారపు రామస్వామి, గుడిసె రవి పాల్గొన్నారు. అరే పట్టే ఎట్టుబట్టాలేమో నన్ను జిల్లా మల్యాల మండల కేంద్రంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి పెన్షన్దారుల వారి కోసం ఇక్కడ రావడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కాకముందు మేము అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, ప్రతి గీత కార్మికులు, నేత అందరికీ నేను 2000 నుంచి 4000, వికలాంగులకు 4000 నుంచి 6000 ఇస్తానని చెప్పేసి ఇప్పటికీ 20 నెలలు గడుస్తున్న వీరిని ఓటు బ్యాంక్గా మలుచుకొని వారికి అన్యాయం చేస్తున్న ఈ సందర్భంగా మేము వారి ప్రభుత్వంపై మేము ఖండిస్తున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి వికలాంగులకు, వృద్ధులకు, వితంతులందరికీ వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే మరి నువ్వు జీతం ఎంత తీసుకుంటున్నావు, ఎమ్మెల్యేలకు జీతం ఎంత తీసుకుంటున్నావు, మరి ముఖ్యమంత్రి ఒక మంత్రి గారికి మీకు ఎందుకు జీతం తీసుకుంటారు? మరి ఈ వృద్ధులకు, వితంతులకు మాత్రమే మీ దగ్గర డబ్బులు లేవా? మరి అలాంటప్పుడు రుణమాఫీ ఎందుకు చేస్తారు? 100 కోట్లకు రైతు బంధు కోసం ఎందుకు ఇస్తారు? మీరు 100 ఎకరాలను మీకోసమా? మరి పేదవారి కోసం కాదా? ఈ పేదవారి కోసం మీరు పెన్షన్ పెంచకుంటే ఎంఆర్పీఎస్ వారికి అండగా నిలుస్తూ ఈ పోరాటం ఆగదాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. జై మరియా, జై మందకృష్ణ.